హలో అండి. వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. ఈరోజు వీడియోలో అర లీటర్ పాలతో కరకరలాడే జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇలా చేసిన జంతికలు చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఈ జంతికలు పెడితే ఎలా చేశామా అని తప్పక అడిగి తెలుసుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం రండి. నేను 4 కప్పుల వరిపిండితో జంతికలు చేసి చూపిస్తున్నానండి. ఈ 4 కప్పుల వరిపిండిని ఒక బౌల్‌లో వేసుకోవాలి. దీనిలో 6 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేయడం వలన తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ వాము చేతిలో వేసుకొని నలిపి వేయాలి. ఇలా నలపడం వలన వాములో వచ్చే అరోమా పిండి అంతటికి పడుతుంది. దీనిలో 3/4 టేబుల్ స్పూను సాల్ట్‌ని కూడా వేయాలి. సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇవి అన్నీ పిండిలో కలిసేటట్టు కలుపుకోండి. ఈ కలుపుకున్న పిండి మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్స్ వెన్నపూస వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పాలను కాసి పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకోవాలి. దీనిలో నేను వీడియోలో చూపిస్తున్న గ్లాసు 100 మిల్లీలీటర్లు పడుతుందండి. ఈ గ్లాసుతో 5 గ్లాసులు అంటే అర లీటర్ పాలను వేసి అలానే 2 టీ గ్లాసుల వాటర్‌ను కూడా వేసి సిమ్ ఫ్లేమ్‌లో కాగనివ్వాలి. పాలు మరిగి పైకి పొంగే వరకు ఉంచి స్టవ్‌ని ఆఫ్ చేయాలి. ఇలా బాయిల్ అయిన పాలను పిండి మిశ్రమంలో కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. పాలు వేడిగా ఉంటాయి కాబట్టి కలిపేటప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండాలండి. కొంచెం కొంచెం పాలను వేస్తూ కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసి ఆయిల్ వేడయిన తర్వాత ఫ్లేమ్‌ను సిమ్‌లో పెట్టి జంతికలు గొట్టానికి కొంచెం వెన్న రాసి దీనిలో కలుపుకున్న వరిపిండి మిశ్రమంలో కొంచెం అంటే వీడియోలో చూపిస్తున్న మాదిరిగా జంతికల గొట్టంలో పెట్టి జంతికలా చుట్టుకోవాలి. ఫ్లేము హైలో ఉంటే జంతికలు చుట్టేటప్పుడు వేడి తగిలి చెయ్యి కాలుతుందండి. అందుకనే జంతికలు చుట్టేటప్పుడు ఫ్లేమ్‌ను సిమ్‌లో పెట్టి తర్వాత ఫ్లేమ్‌ను హైలో ఉంచి అటు ఇటు తిప్పుకుంటూ వేగనివ్వాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని వేగనివ్వాలి. ఇలా రెండు వైపులా వేగిన తర్వాత అపకతో తీసుకోవాలి. ఇలా పిండినంతటిని నేను వీడియోలో చూపించిన విధంగా జంతికలలా చుట్టుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే కరకరలాడే జంతికలు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.